యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శ్రీవల్లి ఎక్కడని అడుగుతుంటే చెప్పకుండా అలా కంగారు పడతావేంటి? మిమ్మల్నే అడుగుతున్నాను, శ్రీవల్లి ఎక్కడమ్మా? అది పుట్టింటికి వెళ్ళిందానా? కానీ వంటలు రెడీ అయ్యాయి. మేమే చేసాం. వంటలు కాదు, ఈ టైంలో తను పుట్టింటికి వెళ్ళడం ఏంటి? అది ఏదో అర్జెంట్ అని. బుద్ధుందా లేదా? నా ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పాను కదా, అయినా ఇంత అర్జెంటుగా పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అది కాదు సామ్రాట్, శ్రీవల్లి చెల్లి. ఏం మాట్లాడుతున్నారంతా? పదే పదే చెప్పి వెళ్ళిన వాణ్ణి నేను పిచ్చోడ్నా? నువ్వెలా పంపించావుమా? అనుకున్నాను తిరిగి తిరిగి నా మెడకే చుట్టుకుంటుంది అని. ఏందే గట్ల గుడ్లాపగించి చూస్తున్నావు? బ్యాగ్ సత్రుకో. ఇగో మీ బావగారు ఫోన్ చేస్తుండ్రు. ఏవండి? ఎక్కడున్నావు? గది ఎక్కడున్నావు? అనుకోకుండా మా తల్లిగారింటికి వచ్చిన. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? మీ దోస్తు వస్తుండ్రని చెప్పిండ్రు. మరి లంచ్ టైంలో వాడు వచ్చే లోపు నువ్వు ఇంట్లో ఉండాలా లేదా? ఉంటా ఉంటా, మీరు వచ్చే లోపల ఇంట్లో ఉంటానండి. నేను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాను. వచ్చేసిండ్రా? అయితే వస్తున్నా. బుర్ర పనిచేస్తుందా నీకు? నీకేం చెప్పి వెళ్ళాను? ఇలాంటి పని చేస్తావనే కదా మరీ మరీ చెప్పాను. మళ్ళీ అదే తప్పు చేశావు. లే లే, నేను వస్తున్నా. 10-15 నిమిషాలు ఆడుంటా, ప్లీజ్ అండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బయలుదేరుతున్నాండి. బ్యాగ్ సత్రుకు పోదాం. హాయ్ సామ్రాట్. హే చందు, రా రా, నీకోసమే చూస్తున్నా. హాయ్ 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 పిన్ని, హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? సూపర్ బాబాయ్. రే చందు, అమెరికా వెళ్ళి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు కదా? ఊరుకో బ్రదర్, వీడు నువ్వు బిజినెస్ లో పడిపోయి నన్ను మీరు మర్చిపోయారు. పెద్దోదినే కదా? అవునరా, పెద్దోదిన ఓకే, మరి మా రూపగాన్ని కట్టుకున్న చిన్నోదిన ఎక్కడా? సామ్రాట్, వదినెక్కడా? నేను చూడాలి. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అదేంటి, నేను వస్తున్నాను చెప్పాను కదా. వదిన ఇంట్లోనే ఉంటుందన్నా. వచ్చేస్తుంది 15 minutes. అయితే ఓకే. ముందు మనం వెళ్ళి భోజనాలు చేద్దాం, ఈలోపు శ్రీవల్లి వచ్చేస్తుంది. అవునవును, ఆకలి దంచేస్తుంది. పదండి. రారా. అమ్మా అమ్మా, అమ్మా మీ అల్లుడు ఇంటికి వచ్చిండంట. నేను చెల్లిని తోలుకుని పోతున్నా. దాన్ని తీసుకెళ్ళుడు కాదు, కాస్తంత గడ్డి పెట్టు. రాయే రా, ఆ గడ్డేదో ఇద్దరం కలిసి తిందాం. చూడు చూడు, దాని మాటలు చూడు. అమ్మ వల్లి, అక్కడ నువ్వున్న పరిస్థితే అదోలా ఉంది. మళ్ళీ దీన్ని అక్కడ పెట్టుకోవడం అంటే కొంపలో కుంపడి పెట్టుకున్నట్టే. ఏ ముసల్దానా నిన్ను! ఏంది? అబ్బా ఆపుండ్రి, నేనేదో నా తంటలు నింపడతా. నువ్వు రాయిపోదా.
సామ్రాట్, వదిన 15 మినిట్స్లో వచ్చేస్తుందన్నావు. హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా రాలేదేంట్రా? అంటే ట్రాఫిక్ కదా, మనం లంచ్ కంప్లీట్ చేసేసరికి వచ్చేస్తుంది. ఓ ఓకే. నాది కంప్లీట్ అయిపోయింది. అదేంట్రా కాస్త తిను. ఆహా, చాలు చాలు. అన్నా జల్దీ ఓని అన్నా. అక్క ఏందిది, ఏమైంది ఇప్పుడు? అబ్బా నువ్వు ఆగే అన్నా, నువ్వు జల్దీ ఓని అన్నా. చందు కూర్చోరా. లేదన్నయ్య, నేను వెళ్ళాలి. అదేంటి చందు, శ్రీవల్లి వచ్చే వరకు ఉంటానన్నావు? ఉండాలనే ఉంది పిన్ని, కానీ వదిన రావట్లేదు కదా. వచ్చేస్తుందిరా, కూర్చో. నానా ఒకసారి శ్రీవల్లికి ఫోన్ చేయరా. అక్కర్లేదమ్మా, వచ్చేస్తుంది. అన్నా పోనీ అన్నా. ఇదేమన్నా విమానమా? పోతున్నా కదమ్మా. వదిన వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఫోన్ మాత్రం వచ్చింది. హలో, అలాగే వచ్చేస్తున్నాను. సామ్రాట్, నేను బయలుదేరుతాను. అవతల మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట. అది కాదురా, ఒక 10 మినిట్స్. సామ్రాట్, నేను వదిన చూడాలని మాట్లాడాలని చాలా ఎక్సైట్మెంట్తోనే వచ్చాను, కానీ కుదరలేదు. ఇట్స్ ఓకే, నో ఇష్యూ. మళ్ళీ వీలు చేసుకొని వస్తాను కదా. బాయ్ పిన్ని, బాయ్ బాబాయ్. బాయ్ రా. బాయ్ అన్నయ్య. సరేరా. బాయ్ రా. బాయ్ వదిన. బాయ్. పాపం, వాణ్ణి పెళ్లికి రాలేదని శ్రీవల్లిని చూడాలని ఎంత ఆరాటంగా వచ్చాడో. శ్రీవల్లి ఉంటే బాగుండేది. ప్రయాణం బాగా జరిగిందా? ఏమండి, నేను గిట్ల పోయి గట్ల వద్దాం అనుకున్నా, కానీ నీకేం అనిపించట్లేదా? కాస్తైనా నీ ప్రవర్తన మార్చుకోవాలనిపించట్లేదా? ఏమండి, ఇంట్లో ఉన్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళు అనుకున్నావా? ఒకటికి 2 సార్లు చెప్పి వెళ్ళాను, అనవసరమైన ఆలోచనలు చెయ్యొద్దు, చెప్పిన విషయం మర్చిపోవద్దు, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని. కానీ ఏం చేసావు? మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేసావు. పాపం చందుగాడు ప్రత్యేకించి నిన్ను చూడ్డానికే వచ్చాడు, కానీ నువ్వేమో లేవాయే. నా మాట అంటే నీకు లెక్కలేదా? లేక ఈ ఇంటి మీద గౌరవం లేదా? ఏంటి నీ ఉద్దేశం? ఏంటండి గట్లంటారు? నేను కావాలని నీ మాట కాదని పోతానా? అనుకోకుండా పోవాల్సి వచ్చింది. అనుకోకుండా ఏంటి? అక్కడ ఏం కొంపలు మునిగాయని ఇక్కడ అంతా వదిలేసి వెళ్ళా. ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పాక కాదని వెళ్ళడం ఓ తప్పు. ప్రెగ్నెంట్ అయ్యుండి ఉరుకులు పరుగులు తీయడం మరొక తప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు? వచ్చింది ఓ గెస్ట్, నాకు ఈ ఇంటికి కావాల్సిన మనిషి. వాడు వెళ్తూ వెళ్తూ ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా నీకు? తప్పైందండి, గిట్లకి టైంలో పోవాల్సి వస్తుందని అనుకోలే. సారీ అండి. నీ సారీ కాదు నాకు కావాల్సింది. కావాల్సిన వాడొకడు ఇంటికొస్తే వాణ్ణి డిసప్పాయింట్ చేసి పంపించాల్సి వచ్చింది. అది ఇంటికి మర్యాద అవుతుందా? ఇలా ప్రవర్తిస్తే ఒక రిలేషన్ నిలబడుతుందా? ఫోన్లేరా, చందు మనవాడే కదా, మరోసారి కలుస్తాడులే.
ఈ మాత్రం దానికే శ్రీవల్లిని ఎందుకు తప్పు పట్టడం? వాడేం తప్పు పట్టట్లేదు కదండి, ఎందుకు ఇలా చెయ్యాల్సి వచ్చింది అని అడుగుతున్నాడు. ఎదురు చూసి చూసి ఎంత బాధపడుతూ వెళ్ళాడో కదా. ఇంటికొచ్చిన దోస్తు బాధపడిపోయిండేమో అత్తమ్మ, కానీ నేను టైంకి మా ఇంటికి పోకపోతే నా చెల్లి ప్రాణమే పోయేది. అవునండి, నేనే మీ మాట మీద గౌరవం లేకపోలే. మా చెల్లి ఎగ్జామ్స్ ఫెయిల్ అయింది. మా ఇంట్లో వాళ్ళంతా తలో మాట అన్నారు. ఇదేమో ఏడ్చుకుంటా నేను చచ్చిపోతా బతకనని ఫోన్ చేసింది. ఏం చేయాలి? ఫోన్లో ఎంత చెప్పినా ఇన్లే. నాకేమో ఏం చేయాలనో, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో తెలియలే. గందుకే ఒక గంటలు వస్తానని పోయినా లేట్ అయింది. ఇలా రా రా. ఏంటి పరీక్షల్లో ఫెయిల్ అయితే చచ్చిపోవాలనుకున్నావా? 1 కాదు 2 కాదు బావా, 4 పోయాయి. మరెందుకు బతుకున్నావు? చావలేకపోయావా? కోట్ చదువు వాటకెక్కించి ఫోన్ మొహం ముందు పెట్టుకుంటే ఇలాగే ఏడుస్తుంది లైఫ్. సారీ బావగారు. గందుకే ఓ 4 రోజులు నా దగ్గర పెట్టుకొని చదివిపిచ్చి ఎగ్జామ్స్ రాయిద్దామని తోలుకొచ్చిన. తీసుకెళ్ళు, కానీ ఈసారి ఓ పాయిజన్ బాటిల్, ఉరితాడు అన్ని అందుబాటులో పెట్టు. బావా మళ్ళీ ఫెయిల్ అయితే పనికొస్తాయి. రావే. వీడేంటి మరదలు చావనగానే చల్లబడ్డాడు ఏటో. సామ్రాట్ చెప్పరా. గౌతమ్ ఎక్కడున్నారా? ఇంటికే వస్తున్నాను రా. చందు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. నువ్వు ఇంటికి రా, మాట్లాడాలి. ఓకేరా, 15 minutesలో ఉంటాను. అవంతిక నీళ్ళు తీసుకురావే, మాత్రలు వేసుకోవాలి. అలాగే తెస్తున్నాను అత్తయ్య. అత్తయ్య వాటర్. ఏంటి నీళ్ళు ఎలా తాగేశావు? నేను మాత్ర వేసుకున్నానే. నేను బాదం పప్పులు తిన్నానంటీ, గొంతు పట్టేసింది. నీళ్ళు పర్వాలేదంటీ, ఈసారి అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అంటే ప్రాణం పోతుంది. అందరిని ఇబ్బంది పెట్టకుండా అదెలా పోతుందా ఆంటీ? వస్తే నిన్ను ఎక్కిళ్ళు నీళ్ళు ఎక్కిళ్ళు నీళ్ళు వస్తే శ్రీవల్లి శ్రీవల్లి అత్తమ్మా నీళ్ళు తీసుకురా. తెస్తున్నా అత్తమ్మా. అక్క ఇవ్వు, అత్తయ్యకి నేను ఇస్తాను నీళ్లు. నా బంగారం ఇపో. నీళ్ళు ఇవ్వవే, నీకు పుణ్యం ఉంటుంది. ఇవ్వవే.
చెయ్యాలా ఏయ్! ఏయ్! ఏంటే ఇలా ఆడుకుంటున్నావు? అయితే శ్రీనిధి గ్రేట్ అని చెప్పండి. పరీక్షలో డింకి కొట్టినవి నువ్వు గ్రేట్ అంటే. నీళ్ళొద్దా? అయ్యో అయ్యో అయితే శ్రీనిధి గ్రేట్, శ్రీనిధి ఒక ఇంటెలిజెంట్, శ్రీనిధి ఒక అద్భుతం అని చెప్పండి. అయ్యో సర్లే. శ్రీనిధి ఇస్ గ్రేట్, శ్రీనిధి తెలివైంది, శ్రీనిధి అద్భుతం. వెరీ గుడ్ ఆంటీ, వెరీ గుడ్. తాగండి. ఉండు సంగతి. ఆంటీ ఎలా ఉంది ఇప్పుడు? ఒసేయ్, నువ్వు నా ఇంట్లో ఉండి నన్నే ఏడిపిస్తావంటే? ఆ ఇదేం మీ ఇల్లు కాదు, మా అక్కిల్లు. ఏయ్, నీ అక్క నా కోడలే. నేను దాని చెల్లిని. అయితే నువ్వు దాని చెల్లిగా నాకు సేవలు చేయాలి. చేస్తా, కానీ ఇంకో కొడుకుని కనాల్సింది. ఆ చిన్న కొడలుగా ఇంట్లో అడుగుపెట్టి నీ ఒంట్లో బీపీ తగ్గించేదాన్ని. నువ్వా? నా కోడలుగానా? నేను ఒప్పుకోను. అయితే ఈసారి నీళ్లు కాదు, టాబ్లెట్స్ డబ్బా మాయమవుతుంది. చూస్తానే, అది చూస్తాను, నీ సంగతి చూస్తాను. ఛే! ఒకసారి పోయి సాన్వి వదిలిని పలకరించొద్దాం. అమ్మా, కళ్ళు కనపడడం లేదా వంకాయ్? మీకు కనపడట్లేదా పొట్లకాయ్? ఎందుకంత సిగ్గుపడిపోతున్నావు? ఎందుకో తెలీదు, అలా వచ్చేస్తుందంతే. జాగ్రత్త, సిగ్గెక్కువైతే ఫిట్స్ కి దారి తీస్తుందంట. పర్వాలేదులే, మీరున్నారుగా. ఏంటి? అదే బావ పిలుస్తున్నారు. పర్వాలేదు పర్వాలేదు. అంత లేదు. అక్కింటికి రమ్మనగానే పెద్ద పనుందని భయపడ్డాను, కానీ నా రాకుమారుడున్న సంగతి మర్చిపోయాను. నాకు పండగే. ఏంటో ఈ జ్యూస్ బిజినెస్, అన్నీ కలిసొస్తే ఈ పాటికి జ్యూస్ కంపెనీనే పెట్టేసేవాడిని. కానీ ఉన్న జ్యూస్లే అమ్ముడుపోక ఈగలు ఊపుకోవాల్సి వస్తుంది. టైగర్ ఏమో 1,00,000 చేతిలో పెట్టి 2 నెలలు తిరిగేసరికి 2 లక్షలు సంపాదించమని టార్గెట్ పెట్టాడు. 15 రోజులు తిరిగేసరికి ఆ 1,00,000 పోయిందే కానీ 2,000 కూడా మిగలలేదు. ఇప్పుడు కానీ బిజినెస్ లాస్లో ఉందంటే శాన్వి తట్టుకోలేదు. 2 లక్షలు చూపించకపోతే ఆ పెద్ద పులి ఒప్పుకోదు. ఏం చేయాలబ్బా? ఏంటి బిజినెస్ మ్యాన్ తెగ బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాడు? ఏంటో చూద్దాం. బాబు రోహిత్, ఆతయ్య గారు మీరా? రండి కూర్చోండి. మర్యాదలు తర్వాత. నువ్వేంటి అంతలా ఆలోచిస్తూ కూర్చున్నావు? తెగ బుర్ర గోకేసుకుంటున్నావు. ఏం చెప్పను అత్తయ్య గారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. సెంటిమెంట్ తో పడగొట్టుకు బాబు.
నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు మీరు కూడా? విషయం ఏంటో చెప్పు. అదే అత్తయ్య గారు, జ్యూస్ బిజినెస్లో రేస్ గుర్రం లాగా దూసుకుపోయి జ్యూస్ కంపెనీ పెట్టేద్దాం అనుకున్నానా, కానీ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అత్తయ్య గారు. అది బాగానే నడుస్తుందన్నావు కదా. నడుస్తుందంతే, పరిగెత్తట్లేదు. ఇలా అయితే కంపెనీ పెట్టేదెప్పుడు, కోట్లు సంపాదించేదెప్పుడు, భవానీ గారి అల్లుడు అని పేరు సంపాదించుకునేదెప్పుడు? మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలన్నా రోజుకి ఓ 100 జ్యూస్లైనా అమ్ముడు పోవాలి అత్తయ్య గారు.